ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ మామూలుగా ఎంకేటీసీ ఛానల్. ఈరోజు ఏంటంటే కోతులు మేళం వాయించుతున్నాయి. అంటే ఎలా వాయించుతున్నాయో చూద్దాం. పూర్వం ఒక వర్తకుడు ఒక పాడు పడిన గుడిని బాగు చేయించుకోవాలని వద్రంగులకు పిలిపించి పనులు చేయించబడినాడు. అప్పుడు ఆ వద్రంగులు పెద్ద పెద్ద దుంగులను రంపములతో కొయ్యుచు దూలముగా నిర్మించుకున్నాడు. కోతులు దొంగలు తేలికగా పగులుటకు గాను నడుము మేకలకు పెట్టుచున్నారు. అవి ఒక మధ్యాహ్న వేళ కోసిన దొంగల నడుము మేకలు దింపి వద్రంగుల భోజనం కేగినారు. ఆ వేళ అక్కడి చెట్లపై నివసించు కోతులకెన్ని గెంతులు వేయిచు ఆడుకొనుచున్నవి. ఒక ముసలి కోతి మెల్లగా దూలముల వద్దకు చేరినది. మేకలు గొట్టు తెచ్చి ఎడమైన ప్రదేశంలో కాలు రేలు వేసుకొని కూర్చున్నది. అంతలో ఊడుకొనక పగులు నడమేడకు ఒకదానిని పీకలించినది. ఇంకేమున్నది, పగిలినట్లుగా దొంగ బిగువను కొన్నది. కోతి కాలు పంగలో ఉండిపోయి పచ్చడి అయిపోయినది. అందుకే సోదర దమనక రాజు వద్ద చాలా మంది సేవకులున్నారు. ఈ గోళ మనకెలా? అసలు విషయము విచారించవలసినది ఆ రాజోద్యోగులే గాని మనము కాదు. మనది కాని పనిలో మనము తలదూర్చిన గాడిదకు పట్టిన గట్టియే పట్టును అన్నారు. కర్తకుడు ఆ గాడిదకేమి గట్టి పట్టెను చెప్పుని వాడు దమనకుడు. నెక్స్ట్ వీడియోలో ఇంకో కథ చెప్పుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.